హలో హలో చెప్పే. అది పొద్దున ఏమైనా పీడకలు వచ్చిందా? నువ్వు ఆగవే, అది కాదు. అసలేమైందంటే నిన్న ప్రణయ్ నాకు ఆల్మోస్ట్ లెటర్ ఇయర్కి వచ్చిండే, కానీ ఏమైందో ఏమో. ఇన్ని డౌట్లుంటే డైరెక్ట్గా వెళ్ళి అడగొచ్చు కదా. ఈ ఇండైరెక్ట్ పనులు మనకెందుకు? ఒసే, నీతో మాటలు అనిపించుకోవడానికి కాదే కాల్ చేసింది. నాకు ఒక హెల్ప్ చేస్తావా? చేసేదేంలే. సరే గానీ నిన్న రాత్రి నాకు నిద్ర పట్టలేదే. కళ్ళు మొత్తం నేను ప్రణయ్ వినిపిస్తుందా? నేనేం సొల్లేయట్లే. ఇదిగో నువ్వు ఆల్రెడీ మాట్లాడి 5 నిమిషాలు పీకినాయి. ఇప్పుడు నువ్వు ఫోన్ కట్ చేస్తావా లేకపోతే నేను చేయాలా? మనం తర్వాత చేసే పనేం లేదు. మేడం క్వీన్ విక్టోరియా, ఏదో ఒక రోజు నీకు ప్రాబ్లం రాదా? నా హెల్ప్ తీసుకోవా? అప్పుడు చెప్తా నేను ఈ పని. అమ్మా వస్తున్నా. స్కూల్కి వెళ్ళొస్తా అమ్మా. స్కూల్కి పోయొస్తా అమ్మా. రే మచ్చా, మీరు ఇక్కడే ఉన్నాను రా. నేను ఒక్కసారి లావంతో మాట్లాడి ఇట్టే వచ్చేస్తా. అరే స్కూల్కి వచ్చే చదువుకోనికే ఇలా సంకనాక పనులు చేయనికనా? ఉండుబే. రే జరుగుబే. రే నువ్వు పోరా, నువ్వు మంచిగా మాట్లాడు. అమ్మి రే 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 రొమాంటిక్ గా మాట్లాడు. రొమాంటిక్ గా మాట్లాడు. నువ్వు ఆగరా. సరే మచ్చా, రొమాంటిక్ గా వచ్చేస్తా. రొమాంటిక్ గా. రే అర్జున్ హాస్పిటల్కి వచ్చేరా. ఈ రోజు టిఫిన్ బాక్స్ ఏం తెచ్చావు? ఇంకోసారి నా బాక్స్ జోలికి వచ్చావనుకో స్కూల్లో కంప్లైంట్ ఇస్తా. నువ్వు కంప్లైంట్ ఇచ్చిన పీకేదేం లేదులే. ఏమ్రా నువ్వు పెద్ద టాపర్ కాదు, ఈ స్కూల్ కి టయానికి ఫీజు కట్టే మంచి బాల్ ఉంది. ఇప్పుడు చూడవే, ఇంకొద్దిసేపట్లో ఆ డాక్టర్ బాబు వచ్చి దీన్ని ఎంత ప్రేమగా పిలుస్తాడో. నిజంగా గ్రేట్ కదనే. వీళ్ళ డాక్టర్ బాబాయ్ పిలిచి మాట్లాడడానికి ట్రై చేస్తాడు. మావాడున్నాడు పిరికిపోరాడు. గివే కావాలి మీకు, ఒక చదువు తప్ప. ఓసేయ్, నువ్వన్న పద్ధతిగా చదువుకో. నా గురించి నీకెందుకే, నోరు మూసుకో. ఓరేని ఓసే ఏడవకు, వస్తుంది. నీకు కూడా లవ్ చేసే టైం వస్తుంది. అప్పుడు ఇట్లనే చెప్పు, నేను కూడా చూస్తా. బరాబర్ ఉంటా. అబ్బా సూపర్ రా బిట్టు. థ్యాంక్ యూ అన్నయ్య. లవ్ 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 బా లవ్. మనం పోదామా? మీ డాక్టర్ బాబుని అడిగినట్టు చెప్పు. ఎన్నో లవ్ లవ్. ఏయ్, నేనేం లావుగలేను, జస్ట్ క్యూట్ గా ఉన్నా అంతే. అయినా ఇట్లెందుకు పిలుస్తున్నావు? మా ఊర్లో అట్లే పిలుస్తారమ్మే. మా ఊర్లో ఇట్లా పిలిస్తే చెప్పులతో కొడతారు. చెప్పులతో కొడితే ఊరుకుంటా అనుకున్నావే మరి? ఏయ్, మరి ఇంకేం చేస్తావు? నీతో కొట్టించుకొని పోతా. సరే సరే, విషయం ఏందో చెప్పు. ఒక్క నిమిషం. ఈడేంది బ్యాగ్లో చెత్త ఏరుకుంటున్నా? చాక్లెట్. అమ్మో, ఎవరు చూడట్లేదు కదా. ఎచ్చిపో, నాకేమొద్దు. గుడ్ మార్నింగ్ సార్, తీసుకో. రేయ్ ఈడియట్, స్టూపిడ్, నాకేం వద్దురా నీ చాక్లెట్. అసలు మళ్ళీ 20 రూపాయలు బుక్క. జగమంత కుటుంబం నాది, ఈ కాకి జీవితం నాది. బొక్కలు ఇరగొడతా. ఎలా నడు పో. ఒరేయ్ ఎర్రి పువ్వా, వానెందుకు కొట్టినావు బే? వాడు మన టిఫిన్ బాక్స్ అడుగు తీయలేదురా. అయినా నీకు చెప్తా. ఏం చేస్తుర్రా? గుడ్ మార్నింగ్ సార్. రేయ్ ఆ టీచర్ ముచ్చటేందో చెప్పరాదురా. మీరేం చెప్పకుండా చెప్పరా అంటే రేయ్
మధ్యలో పానకం పుడకలేక వచ్చినావు అనుకో పకోడీ నమ్ములట్టు నమ్ములుతా కొడక. సార్ అది కాదు సార్, నాకు డౌట్ ఉంది సార్, అది క్లియర్ చేస్తే చెప్పేస్తా. రే అడుగురా అడుగురా, నీదేమో అవసరం నాదేమో అవకాశం, అడుగు అడుగు అడుగు. సార్ ఇప్పుడు 1 నుంచి 5th క్లాస్ వరకు పెన్సిల్ యూజ్ చేస్తాం కదా, మరి 5 నుంచి 10th వరకు పెన్ ఎందుకు యూజ్ చేస్తాం సార్? ఎట్లా ఎందుకు సార్? ఎందుకు సార్? మీ బుర్ర పని చెప్పండి. సార్కి నిజంగా బుర్రుందిరా. వడాడు చూడరా వద్దురా ఈయనే ఉండు చూడుబే. చేతులు ప్యాకెట్ పెట్టా స్ట్రైట్ పెట్టా. హలో అక్క, నాకు డౌటు. ఇప్పుడు మనం 1st క్లాస్ నుంచి 5th క్లాస్ దాకా పెన్సిల్తో రాస్తాం, మళ్ళా 6th నుంచి 10th దాకా పెన్ ఎందుకు వాడతాం? హలో హలో అక్క. ఓ ఏం రో చేతులు కింద దింపిరు, మేడం వచ్చేసరికి ఎవరైనా మాట్లాడిరనుకోండి మీ పేర్లు బోర్డు పైన రాస్తా. ఏ సెక్షన్ సి సెక్షన్ కంబైన్ ఉన్న వాళ్ళ పేరు కూడా రాస్తా. ఓవర్ యాక్షన్ తప్ప ఇంకేం లేదు ఆడ. ముందు నువ్వు సైలెంట్గా ఉండరా. ఆ పీటీ సార్ నన్ను కొడతాడు, ఆ సంగతి చెప్తా. అదంతా వదిలే గానీ వీళ్ళెందుకు ఇంత సైలెన్స్ ఉన్నారు? స్పెషల్ గా నీకు చెప్తున్నా, నువ్వు సైలెంట్ కూర్చోపోతే నీ పేరు రాస్తా. రేయ్ నేనేం చేశాను కప్ప మొక్క పోడా? ఏయ్ ఒరే కప్ప, అరే చారకండి, నా పేరు రాస్తున్నావేంద్రా? అరే అర్జున్ నీ పేరు కూడా రా. అరే నా పేరు ఎందుకు రాస్తున్నావురా? అరే వద్దురా, అరే అమ్మ రే, అరే వద్దురా. ఈ చారకండి అని పని తర్వాత చెప్దాం. నేను కుందిరా నా కొడుక్కి. హే రాసుకుంటే రాసుకోర్రా, ఎవడు భయపడ్డా. అర్జున్ ఇక్కడ. గబ్బర్ సింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నేమ్స్ ఎవడ్రా? కాళ్ళు పెట్టుకొని కూర్చోండి రా. చెప్పమ్మా. నేమ్స్ సార్. ఓకే, ఎవడ్రా కిషోర్ అంటే? చల్ బేగదా బేటా. ప్రణయ్ సార్ దిస్ బాయ్ ఆల్వేస్ డిస్టర్బింగ్ క్లాస్ సార్. అవునా సార్? కావాలని చెప్తాను సార్ నా పేరు. సార్ 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 ఆగండి సార్. చెప్పు చెప్పు చెప్పు. సరే ఇప్పుడు నన్ను కొట్టకపోతే మేడం మనసులో ఏముందో చెప్పేస్తా. అవునా? అవును సార్. సార్ సార్ సారీ సార్. నీ అమ్మ. అర్జున్ అర్జున్ రాలేదు సార్, జ్వరం వచ్చిందంట, పాపం ఇంట్లో పడుకున్నాడు. సార్ ఆడ సార్ రాలేడా? అవును సార్. ఎక్కడికి వెళ్ళాడు? ఓ అవునా? టాబ్లెట్ కూడా వేసుకున్నాడు సార్. సార్ రాలేడా? వచ్చాడు సార్. రా బయటికి రా. రారా రా రా. అబ్బా సార్ 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 ఏంట్రా? సార్ 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 కొట్టండి సార్. చదువురా అంటే సార్. ఏయ్ హిందీ టీచర్ రా. హిందీ టీచర్. గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. బయటే. థాంక్ యూ టీచర్. సార్ 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 మేడం. क्या हुआ? Are you all right? You are always right, madam. అబ్బా
వాట్? నథింగ్ మేడం, నథింగ్. రే రే, కూర్చోండి, వెళ్ళండి. కొట్టా సార్. పోండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా సైలెంట్ గా ఉంచారు క్లాస్ ని. ఎనీథింగ్ ఎవ్రీథింగ్ ఫర్ యూ మేడం. రే, ఎవరాడు? సైలెన్స్. రే, సైలెంట్. సైలెన్స్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే మేడం. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం. థ్యాంక్ యూ అంటే బయటికి పో. సైలెన్స్. థ్యాంక్ యూ సార్. బాయ్. సార్, ఆ? యూ లుక్ సో గుడ్ ఇన్ దిస్ అవుట్ఫిట్. థ్యాంక్ యూ మేడం. మామూలుగా పీటీ సార్ పులిగరా. Students, today I'm not taking the class. Max sir is going to take your class, okay? మ్యాథ్స్ సార్ ఇంత జాలీగా ఫన్గా అయ్యే క్లాస్ రూమ్లో సడన్గా హారర్ ఎలిమెంట్ వస్తుంది. అదే మ్యాథ్స్ సార్. పాము ముంగీసకి ఎంత పంచాయతీలు ఉంటాయో తెలియదు, కానీ నాకు మ్యాథ్స్ సార్కి మాత్రం మామూలు పంచాయతీ కాదు. ఆయనకేందో క్లాస్లో అంతమంది స్టూడెంట్స్ ఉన్నా నా మీదనే కన్ను ఉంటుంది. నా మీద చేయందే ఆయనకు రోజు గడవదు అనుకుంటా. గుడ్ మార్నింగ్. సిట్ డౌన్. రేయ్, ఈ క్లాస్ అయినా చక్కగా జరగాలరా. రైట్ ఇట్ డౌన్. May I come in, sir? ఎందుకింత లేటు? కూర్చో. అబ్బా అర్జున్, చిత్రతో మాట్లాడాలందిరా. రేయ్, అసలే మ్యాథ్స్ సారు తేడా వచ్చిందనుకో అందరు తోలు తీస్తాడు. సైలెన్స్. అటు చూడరా రే. హాయ్ చిత్ర. చిత్ర, స్కూల్ అయిపోయాక బయటికి వెళ్దాం. సార్ చూస్తుండు. ఎక్కువ మాట్లాడు, సార్ చూస్తే బొక్కలు ఇరగొడతాడు. నా బొంగేం కాదు. చెప్పు చిత్ర, పోదామా? చెప్పు చిత్ర. నా బొంగులో మ్యాక్స్. సార్ డైసర్ ప్లీజ్. కమ్ ఇన్. ఇంకొకసారి నా క్లాస్కి వచ్చి డస్టర్ ఉందా పెన్ ఉందా అని డిస్టర్బ్ చేసావు అనుకో, వీపు విమానం మూత మోగిపోద్ది. ఎవడ్రా నువ్వు ఇటు చేతులు పడ్డావు? ఓరా అవలా. అరే ఏం సైకోన్నాడు రా. రే సైలెంట్గా ఉండు, లేదంటే ఆడికి పట్టిన గతే నీకు పడుతుంది. సార్ అసలే స్ట్రిక్ట్. అంత లేదు నా బొంగు. రై ఇట్రా. సార్ చెప్తే విన్నావా? సావు. ఏం మాట్లాడుతున్నావు? పెన్ అడుగుతున్నా సార్. నీ పెన్ ఏమైంది? ఇంకా అయిపోయింది సార్.
ఎప్పటి నుంచి పని చేయట్లేదు? ఇందాకే లాస్ట్ సమ్ నుంచి. షో మీ యువర్ నోట్స్. సార్ అది Hey! ఏమైంది? షో మీ యువర్ నోట్స్. రేయ్ సార్ మీ ఇద్దరు రాశారా? రాశాం సార్. కూర్చోండి. థ్యాంక్ యూ సార్. చిత్ర హ, షో మీ యువర్ నోట్స్. Sit down. సార్ వాళ్ళందరూ రాస్తున్నారు కదా? ఆ? సార్, మరి నీకేమైంది? ఆ! నీకేమైంది? సార్! నీకేమైంది? ఒళ్ళు బద్ధకంరా నీకు. ఆ? లే, సార్ ప్లీజ్ లే. సార్. సార్ ఇది మన పెర్ఫార్మెన్స్. అమ్మ బాబుకి డబ్బులు బొక్క. ఏంట్రా చూస్తున్నావు? సార్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీసా? సార్ గెట్ అప్. నీళ్ళు ఆన్ చేయి. వేస్ట్ ఫెలో. త్వరగా నోట్ చేసుకోండి. సార్ కెన్ ఐ గో టు వాష్రూమ్ సార్? సిగ్గులేదా సార్ అట్లా కొట్టించుకోవడానికి? ఆయన చూడు ఎట్లా కొట్టిండో. ఆయన ఏం కాదు, నేను బరాబర్ కొడతా చూడు సార్ని. అసొంటప్పుడు చదువుకోవచ్చు కదా. చదవా నువ్వు ఉన్నావు కదా. అయితే నైట్ మీ ఇంటికి రానా? దేనికి? అదే కంబైన్డ్ స్టడీస్ చేయడానికి. చిత్ర ఓయ్ చెప్పు. అరే నెక్స్ట్ యూనిట్ టెస్ట్ ఎలా పాస్ అవుతావో చూస్తా. బరాబర్ పాస్ అవుతా. ఒకవేళ ఫెయిల్ అయ్యావనుకో, ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ట్యూన్ దగ్గర నుంచి పేరెంట్స్ వరకు నీ పేరు అసెంబ్లీలో మారుమోగిపోదు. చూడు. బాగానే వెళ్ళిపోయారు. నువ్వు ఇలా చేసిన ప్రతిసారి నాకేం నవ్వురాదు. నేను నీతో మాట్లాడను. ఐఎమ్ సారీ. మీ మామ లారీ. నా దద్దినంలో బూరి. నువ్వు రేపు చేస్తే నీ తద్దినం రోజు కూడా. ఒకవేళ దీనికి వాడికి ఎస్ వస్తే కొడితే కోటిలో పడతావు. నాకు ఆడికే వెసరాదులే నువ్వు అనుకుంటున్నట్టు. टीचर कितना सुंदर है, कितना सुंदर से क्लास बोल रहा है, सुनना रे।